సో కొంతమంది పాటలు కూడా విచిత్రంగా పాడుతున్నారు మేడం. వాటి గురించి కూడా మనం చర్చించుకోవాలి. అసలు ఎంత దరిద్రంగా పాడుతున్నారంటే అంటే ఆయనకు ఉన్నటువంటి పవిత్రతను తీసేసే విధంగా ఏం పాటలు రకరకాల ఈ మధ్య చాలా మంది సోషల్ మీడియా మీరు అన్నట్టుగా నేను ఎప్పుడు అబ్బో అమ్మో ఆయన భరించలేకుండా ఉన్నాను నేను మేడం. వినలేదండి. ఏదో ఎందుకంటే ఆ క్రీస్తుని గురించి పాడేటప్పుడు ఎప్పుడు నా హృదయం కన్నీళ్లు గారుతాయి. అది అలా ఉండాలి. కన్నీళ్లు గారంది నా 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 ప్రార్థన నాకు ముగియదు. అఫ్ కోర్స్ ఒక్కొక్కసారి మనం కూడా ఫాల్ డౌన్ అవ్వచ్చు వెళ్తున్నప్పుడు. ఎత్తుపల్లాలు చూస్తాం మేడం. జీవితం అంటే చిన్న రాయి తగలొచ్చు, కాళ్ళకి దెబ్బ తగలొచ్చు. అంత మాత్రాన మనం అక్కడే చతికిలు పడం కదా. కట్టుకుంటాం, ఓ ఇది తగిలిందా ఈసారి జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటాం, ముందుకు వెళ్తాం. అంతిమ మన గురి దేవుడు ఒక్క మాట చెప్తారు. ఒక్కసారి ఆయన ప్రేమను మనం రుచి చూసినాక కరువైనా ఖడ్గమైనా ఉన్నవైనా రాబోవునవైనా అధికారులైనా ఇంకేమైనా క్రీస్తు నుంచి నన్ను ఎడబాపునా అని అడుగుతాడు. కరువు వచ్చిన సత్యం ఖడ్గం తెచ్చి మనకు పెట్టిన అధికారులైన ఇవాళ ఇవి ఉన్నాయి, రేపు ఇంకా రాబోని ఆయన నుంచి మనల్ని ఎడబాపలేదు. దట్ ఈస్ బాండేజ్, నిబంధన. ఆయనతో ఒక నిబంధన. కాకపోతే నువ్వు వెలిగావు, ఇతన్ని వెలిగించు. ఆ వెలిగించడానికి వెళ్ళి నీకు ఈ మచ్చ ఉంది, నీలో ఆ మచ్చ ఉందని వాళ్ళు తెలియకన్నా మనం అనొద్దు. సరే, ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులు వచ్చినప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ జనరేషన్. నవేడేస్ డిఫరెంట్ జనరేషన్. సో ఆ జనరేషన్ కి అనుగుణంగా మనం వారిలో ఒకరిగా మనం ఉంటూ ఆ ప్రేమను మనం చూపిస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నానండి, నిజంగా చెప్తున్నాను నేను, ఇది ప్రతి క్రైస్తవుడికి చెప్తున్నాను నేను. 25th డిసెంబర్ వస్తుంది కదండి, ఆ ఏరియా ఎమ్మెల్యేని పిలుస్తారు, ఎంపీలను పిలుస్తారు. వాళ్ళు వస్తుందన్న ఆ హడావుడే తప్పించి వాక్యం అనే ఉదక స్థానం ఉండదు. పెద్ద పెద్దగా పేరు మోసిన డావిజన్లు కూడా ఏం చేస్తారో తెలుసా అండి, ఆ టైము భయపడతా వాక్యం చెప్తారు. సీఎం గారు వెళ్ళిపోయారు అనగానే నెక్స్ట్ తీసుకెళ్తారు షీట్లు, నాకు ఇక్కడ స్థలం కావాలి, మా అబ్బాయికి ఇది కావాలి. నా కళ్ళతో ఎన్నో చూశాను. సైకిల్ దొక్కుంటూ కన్నీటితో భార్య బిడ్డలకి పట్టిడనం లేకుండా ఉండేటువంటి సువార్థికులుగానే మిగిలిపోతున్నారు. ఈ ఇంటి మీద కాకుండా ఆ ఇంటి మీద వాళ్ళని ఫస్ట్ నువ్వు సరి చేసుకో. నీ కంట్లో దూలం పెట్టుకొని వాళ్ళ కంట్లో నలుసు. మనం ఎందుకు ఎదగటము? విమర్శించుకొని శక్తి ఉన్నంత వరకు విమర్శించుకుంటా ఒకానొక దినం నీ నేత్రం చూడవలసిన వాళ్ళు చూస్తుంది కదా. దాని గురించి ప్రార్థన చేయ. టేక్ ఇట్ ఈజీ పాలసీ. నీకు ఇచ్చిన 10 మందిని నువ్వు, దేవుడు ఒకటి అడుగుతున్నాడండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఈ రోజు పగడాల ప్రవీణ్ గారి మరణంతో రవికి కూడా తెలిసింది సువార్త అంటే ఏంటో, యేసుక్రీస్తు అంటే ఏంటో. రేపు ఆయన చూసినప్పుడు నాకు తెలియదయ్యా, నేను చూడదయ్యా, నాకు ఎవరు చెప్పలేదని మీరు అబద్ధం చెప్పడానికి లేదు. అఫ్ కోర్స్ నేను చెప్పేది నిజమై మీకు మీరు చూస్తే టైము డేటు చెప్పి చూపిస్తాడు. బాబు ఆ రోజు దివ్యవాణి మాట్లాడింది కదా, యేసుక్రీస్తు అనే ఒక దేవుడు ఉన్నాడని నీకు తెలుసు కదా. ఏం పాపం చేశాడు ఆయన? ఆయన పుట్టుకలో పాపం ఉందా? ఆయన ఎవరైనా కొట్టాడా? పోని ఏం చేశాడు ఆయన? ఒక పాపం చూపించింది యేసుక్రీస్తు వారి పాపం. ఎందుకండి చరిత్రను తీసుకొని అటు ఇటు అదేంటి ఒరిజినల్ బైబుల్ కాదు అంటారు. నాకెందుకు అది ఒరిజినల్. కానీ మా మొదటి నిబంధనకి రెండవ నిబంధనకి కూడా తేడాలు ఉన్నాయని అంటారు కదా మేడం. అందులో ఉన్నాయి, అందులో లేవంటారు. సో రకరకాల ఇష్యూస్ బయట తీసుకొస్తారు. రవి గారు, బైబుల్ అనేది ఆయన శిష్యులు రాశారు. ఆది నుంచి కూడాను హోలీ స్పిరిట్ గాడు వాళ్ళకి బయలుపరిచాడు. అక్కడ బయలుపరిచినవన్నీ కూడా ఇక్కడ నెరవేర్చబడ్డాయి. అది చాలా ఎలా అంటే అది గూఢమైనవి, మిళితమై గుప్తమైనవి అందులో ఉన్నాయి. అవేంటంటే మన శక్తి సరిపోదు. ప్రార్థనాపూర్వకంగా ఒక్క వంకాయ కూర ఉందండి, మీరు వండితే ఒక రుచి, మా అమ్మగారు వండితే ఒక రుచి, నేను వండితే ఒక రుచి. వంకాయ కూర అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రుచి. అలానే దేవుని మాటలో ఒక్క వర్డ్ కి దేవుడు మీకొకటి బయలుపరుస్తాడు, నాకొకటి బయలుపరుస్తాడు, ఇంకొకరికి ఇంకోటి బయలుపరుస్తాడు. కానీ అల్టిమేట్ అందరికి బయలుపరిచే సారం ఒకటే ఉంటుంది. దట్ ఈజ్ టేస్ట్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. హోలీ పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరిచినవి ఆ గ్రంథంలో ఉన్నవి ఇక్కడ నెరవేర్చబడ్డాయి. ఆది నుంచి ఉన్నవాడు యేసుక్రీస్తు వారు. బట్ నౌ ఇట్ ఈస్ అప్రస్తుతం. అది అవసరం లేదు మనకి. కానీ
టైం వచ్చింది కాబట్టి జస్ట్ ఇప్పుడు చెప్తున్నాను ఆయన పవిత్రత గురించి మనం తెలుసుకోవడం తప్పలేదు మేడం. అంతే. ఆ పవిత్రతను వక్రీకరిస్తున్నారు. అలా అది అని- చేసేది పాస్టర్లు అనేది అండ్ ఇప్పుడు మేడం ఒకటి ఇది చాలా మంది పవిత్రతని అవతలది నాకు నిజం తెలిసిన వాడిని నేను హట్ చేయకూడదు. చేయకూడదు కదా అది. అది నా సంస్కారం, నా భారతదేశం నాకు నేర్పించినటువంటి సంస్కృతి అది. Yes, yes. ఈ రోజు నేను కాళ్ళకు పసుపు రాసుకుంటాను, క్రైస్తవులు ఎవరు రాసుకోకూడదు. నా తల్లి నాకు నేర్పించింది. అవును. పసుపు ఎందుకు రాసుకుంటారు? కాళ్ళు పగలకుండా రాసుకుంటారు. దాంట్లో దానివల్ల సైంటిఫిక్ గా scientific చాలా 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 ఉన్నాయి. రీజన్స్ ఉన్నాయి. చాలా దాన్ని ఉన్నాయి. కూడా ఎందుకు మనం ఈ వక్రీకరించాలి? రోజు వజ్రాసనంలో నేను కూర్చుంటాను. Hmm. చాలా మంది తినేసి కూర్చొని హార్ట్ అటాక్ లో వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారు వేసుకున్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చోంటే మనం ప్రార్థన చేసేది అదే. సో ఇవన్నీ మనకు తెలియకుండా సైంటిఫిక్ గా ఉన్నవి. Ah. ఒక వయసు వచ్చినాక మనకి మన బాడీ సహకరించదు. Ah. మన పూర్వీకులు నేర్పినవి తీసేయడానికి లేదు కదా. అది ఆచరించినంత మాత్రాన నేను ప్రభువుని అంగీకరించదాన్ని అవుతానా? సో ఇది తప్పండి. చాలా మంది సినిమా వాళ్ళ మంచి మంచి టెస్ట్ భయపడి స్టాప్ అయిపోతున్నారు. ఎందుకో తెలుసా? మళ్ళీ నువ్వు సినిమాలు చేసుకోవద్దు అంటారు. మరి ఎవరు నాకు అది వచ్చిన మీ పని వృత్తి అదొకటే. అండి, అది మీ వృత్తి. అది ఫస్ట్ నుంచి దాంట్లోనే ఉన్నారు. విలేసినట్టు చూస్తారు. అది దాన్ని మీరే యాక్సెప్ట్ చేయట్లేదంటే ఇక అది నేను ఒకప్పుడే యాక్సెప్ట్ చేశానండి. ఉమ్, అయితే ఆర్ఆర్కే మూర్తి గారు నన్ను పిలిచి ఉమ్. ఇటువంటి మాటలను వినొద్దాం, అవును. God has some మీ purpose. ప్రొఫెషన్ మీ ప్రొఫెషనే. నేను అక్కడ నుంచి తీసుకొచ్చాను చెప్పినాక కాంప్రమైజ్ అవడానికి ఇటువంటి చాలా టైం పట్టింది. ఇప్పుడు నాలో ఉన్నవాడు బలవంతుడు అనే మాటకి ఎప్పుడు తెలుస్తుంది? లోకల్లోకి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. నీలో ఉన్నవాడు బలవంతుడా బలహీనుడా? నాలో ఉన్నవాడు బలవంతుడు అనుకోండి, అక్కడ ఏమున్నా కూడా నా మైండ్ చెల్లించదు. ఆ స్థితికి తీసుకెళ్లేదు మేడం